నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమావరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు ఇడ్లీని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇడ్లీ అందరూ చేస్తారు కానీ పర్ఫెక్ట్గా దూది లాంటి ఇడ్లీ కావాలి అనుకుంటే కొన్ని టిప్స్ పాటిస్తే ఇడ్లీ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇడ్లీని చాలా ఇష్టంగా తింటారనమాట. మరి ఆ టిప్స్ ఏంటో, మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? చూసే ముందు రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక కప్పు మినపగుళ్ళని వేసుకుని వీటిని 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. కావాలి అనుకుంటే పొట్టు మినపప్పు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మినపప్పులోకి ఒక 2-3 గ్లాసుల వాటర్ని పోసుకుని ఒక 5-6 గంటల పాటు నానబెట్టేసుకోండి. ఒక 5 గంటలు అయిన తర్వాత వీటిని చూసుకుంటే చాలా పర్ఫెక్ట్గా నానిపోయి ఉంటాయి కదండి. వీటిని మరొకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. మినపప్పుని గ్రైండర్లో వేసుకుంటున్నాం అనిపించుకుని ఆ ముందుగానే ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి 3 కప్పుల ఇడ్లీ రవ్వని వేసుకోండి. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వని కూడా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోండి. ఇడ్లీ రవ్వ సన్నంగా ఉన్నది తీసుకుంటే ఇడ్లీలు బాగుంటాయండి. లావుగా ఉన్నది తీసుకుంటే ఇడ్లీలు తినడానికి అంత బాగోవు అన్నమాట. ఇప్పుడు ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడుక్కోండి. నూక వేసి వాటర్ వేసిన వెంటనే కడిగేస్తే నూక వెళ్ళిపోతుంది. 1 నిమిషం అలా ఉంచి గనక కడిగితే నీళ్ళు పైకి తేరిపోతే నూక కిందకి వెళ్ళిపోతుంది అనమాట. అలా కడుక్కున్న తర్వాత దీంట్లోకి ఒక 2 కప్పుల వాటర్ని పోసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. పప్పుని గ్రైండర్లో వేసే ముందుగానే పని చేసుకోవాలి. ఆ తర్వాత గ్రైండర్ని ఆన్ చేసే ముందు కంపల్సరీ ఒక 1/2 కప్ వాటర్ పోసిన తర్వాతనే ఆన్ చేయాలండి. ఈ టిప్ పాటిస్తే గనక గ్రైండర్ పాడవకుండా ఉంటుంది. ఆ తర్వాత మినపగుళ్ళని కొద్దిగా దీంట్లోకి వేసేసుకోండి. అదే మీరు మిక్సీలో చేస్తే గనక ఇడ్లీ రవ్వని 2 కప్పులు మాత్రమే తీసుకోండి. ఒక 5 నిమిషాలకి ఇది చెక్క ముక్క కింద నలుగుతుందండి, అంటే కచ్చా బచ్చాగా. అప్పుడు దీంట్లోకి మరొక 1/2 కప్పు వాటర్ని పోసుకోండి. ముందే మినపపప్పుతో పాటు వాటర్ ఎక్కువ వేసేస్తే నలగదండి. సో ఇలా చెక్క ముక్క అయిన తర్వాత మరొక 1/2 గ్లాస్ వాటర్ని పోసుకుని దీన్ని గ్రైండ్ చేసుకోండి. గ్రైండర్లో వేసే వాటరు ఫ్రిడ్జ్ వాటర్ గనక వేస్తే గనక గ్రైండర్ వేడెక్కకుండా ఉండి పిండి ఉరుము బాగా అవుతుంది. మరొక 5 నిమిషాలకి ఇంకాస్త నలుగుతుందండి, అప్పుడు గట్టిగానే ఉంటుంది. అప్పుడు దీంట్లోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ని పోసుకోండి. అంటే టోటల్గా 1 కప్పు వాటర్ పోసామన్నమాట. 1 కప్పు 2 కప్పులు అని చెప్పేదానికన్నా వాటర్ ఎన్ని కావాలో దాన్ని బట్టి వేయండి. మనం తీసుకునే మినపప్పు, మనం వాడే గ్రైండర్ బట్టి కూడా వాటర్ అనేది పడుతూ ఉంటుందన్నమాట. అలా చూసుకుంటూ ప్రతి 5 నిమిషాలకి కొద్దిగా వాటర్ని పోసుకోండి. పోసుకున్న ప్రతిసారి ఒక 1/2 కప్పు నుంచి ఒక 1/2 కప్ మధ్యలోకే పోయండి. ఎక్కువ పోసేస్తే ఒకేసారి పప్పు నలగదు, జోరైపోతుంది అనమాట. ఇలా ఎప్పటి వరకు వాటర్ పోయాలనేదే కదండి అసలైన డౌట్. నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి. మనం చేత్తో కొద్దిగా పిండిని తీసుకుని ఇలా అంటే గనక చూస్తున్నారు కదా, అది అంత ఈజీగా పడిపోవట్లేదు. అలా అని చేతిలోనే పడకుండా ఉండట్లేదు కదా. ఈ విధంగా ఉంటే వాటర్ సరిపోయినట్టు. ఇప్పుడు దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు అలానే గ్రైండర్లో వదిలేస్తే మంచిగా ఉరుమవుతుందండి. ఉరుమవుతుంది అన్న విషయం మనకి ఎలా తెలుస్తుందంటే, మనం పిండిని తీసుకుని అబ్జర్వ్ చేస్తే మధ్యలో లైట్గా బబుల్స్ కింద కనిపిస్తుంది అనమాట. నేను క్యాప్చర్ చేయడానికి చాలా ట్రై చేశాను కానీ వీలవ్వలేదండి. మనం డైరెక్ట్గా చూస్తే అది అక్కడక్కడ బబుల్స్లా వస్తుందన్నమాట. సో అప్పుడు పర్ఫెక్ట్గా పిండి ఉరుమైపోయినట్టు. ఇప్పుడు జాగ్రత్తగా రుబ్బుకున్న పిండి అంతా కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే మిక్సీలో గ్రైండ్ చేసుకునే వాళ్ళైతే పిండిని ఒక 5 నిమిషాల పాటు చేత్తో బాగా అటు ఇటు తిప్పండి. ఇలా పిండిని మొత్తం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని మొత్తం పిండుకుని వాటర్ లేకుండా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. యూజువల్గా అయితే ఇలా పిండుకునే పని ఏమి పెట్టుకోనండి. అన్నం వారుస్తాం కదా, అదే విధంగా ఒక ప్లేట్తో అన్నంలాగా వారు చేసుకుంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి, నూక వాటర్ లేకుండా ఉండిపోతుంది అనమాట. అలా వార్చుకోవాలి అనుకుంటే గనక గ్రైండర్ వేసుకుని ఒక అరగంట ముందు నానబెట్టుకుని గ్రైండర్ వేసిన వెంటనే వార్చుకుంటే పప్పు నలిగేటప్పటికి ఈ నూక కూడా నీళ్ళు మొత్తం వారిపోతాయి అన్నమాట. ఇప్పుడు నూక మొత్తం వేసుకున్న తర్వాత పిండి నూక కలిసేలాగా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు ఈ విధంగా చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఉంటే మన చేతికున్న గుడ్ బ్యాక్టీరియా పిండిలోకి కలిసి ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది తొందరగా అవ్వి పిండి తొందరగా పులుస్తుంది అనమాట.
ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుని ఒక రాత్రంతా దీన్ని పక్కకు పెట్టేసుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ దీన్ని తీసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా ఫర్మెంట్ అయిందో చూసారు కదండి. దీన్ని ఎక్కువ రోజుల పాటు మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఒక్కొక్క రోజుకి సరిపడా పిండిని ఒక్కొక్క బాక్స్లో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక పిండి పాడవకుండా ఉంటుంది. అంతా కూడా ఒకటే కంటైనర్లో వేసుకుని పెట్టుకుని రోజు కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల మిగతా పిండి కూడా కదులుతుంది కదండి, దానివల్ల తొందరగా పులిసిపోతుంది అనమాట. అలా కాకుండా ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవాలి అనుకుంటే కనుక మీకు ఎన్ని రోజులు కావాలో అన్ని సెపరేట్ బాక్సెస్ని పెట్టుకోండి. కలుపుకున్న తర్వాత ఆ రోజుకు సరిపడా పిండిని తీసుకున్నానండి, మిగతాది స్టోర్ చేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్, అవసరమైతేనే కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి అంతా కూడా కలిపేసుకోండి. ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే కనుక ఈ విధంగా ఉండాలండి పిండి. లాస్ట్లో ఉన్నది అబ్జర్వ్ చేస్తే కనుక ఫ్రీగా పడిపోకుండా బ్యాచెస్గా పడుతూ ఉంటుంది. కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కనుక ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ రేకులు తీసుకుని నేను తడుపుకున్నానండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ కూడా చాలామంది అప్లై చేస్తారు. వాటర్తో మనం కడుక్కున్నా సరే కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇడ్లీ రేకుల్లోకి సరిపడా పిండిని అంతా కూడా వేసేసుకుని రెడీ చేసుకోండి. ఇలా అన్నిటిని రెడీ చేసుకునే ముందుగానే స్టవ్ని ఆన్ చేసుకుని మనం ఇడ్లీలు దేంట్లో అయితే కుక్ చేసుకోవాలనుకుంటున్నామో దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ని పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మరగనివ్వండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మాత్రమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని అప్పుడు ఇడ్లీ రేకులన్నిటిని కూడా పెట్టేసుకోండి. మనందరికీ తెలిసిందే కదా, కింద ఇడ్లీ ఉన్న ప్లేస్లో చిల్లులు పైన పెట్టాలి, అలానే కింద చిల్లులున్న ప్లేస్లో ఇడ్లీలు పైన పెట్టాలి. ఈ విధంగా అన్నిటిని కూడా రెడీ చేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 12 నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుంది. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత చేతిని తడుపుకుని ఇడ్లీల పైన టచ్ చేస్తే అంటుకోకుండా ఉంటే గనక ఇడ్లీలు కుక్ అయిపోయినట్టు. ఎక్కువసేపు ఉంచేసినా సరే ఇడ్లీలు బాగా ఉన్న విషయం మర్చిపోకండి. ఇప్పుడు ఈ ఇడ్లీ కుక్కర్ని పక్కకు పెట్టుకుని ఒక 5 నిమిషాల తర్వాత ఒక్కొక్క రేకును తీసుకుని ఇప్పుడు మనం ఇడ్లీని తీసుకోవాలి. ఇడ్లీలు తీసుకోవడానికి కూడా గరిటిని తడుపుకుని గనక తీసుకుంటే ఇడ్లీలు చాలా ఈజీగా వస్తాయి. స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే కాకుండా ఒక 5 నిమిషాలు పక్కకు పెడితే కూడా ఇడ్లీలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదండి, ఇడ్లీ రేకులకి ఏమాత్రం అంటుకోకుండా ఇడ్లీలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇదే విధంగా ఇడ్లీలన్నిటిని కూడా తీసేసుకోండి. హోప్ నేను చెప్పిన టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి, యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భీమవరం స్పెషల్ కిచెన్. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.